హలో అండి అందరికీ. సో నేను ఈరోజు ఆస్ట్రోటాక్ నుండి ఒక పార్సల్ రిసీవ్ చేసుకున్నా. సో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఎవరైతే ఆస్ట్రాలజీలో బిలీవ్ చేస్తారు. లైక్ ప్రతి ఒక్క సంవత్సరం మనకు ఏదో ఒక గ్రహం పైన వస్తుంది కాబట్టి ఇది 2026 వచ్చేది సూర్యుని పైన వచ్చిందంట. సో చాలా మందికి తెలిసి ఉంటుంది 7 హార్సెస్ అది ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా. సో ఏదన్నా మనము ఇంట్లో ఉంచుకుంటే బాగుంటుందంటే ఆస్ట్రోటాక్ నుండి నేను చూసాను దీన్ని. అండ్ ఈ పార్సల్ నేను ఈ రోజు రిసీవ్ చేసుకున్నా. చూడొచ్చు. ఓకే, వాళ్ళు బ్యూటిఫుల్ గా ఫ్రేమ్ చేయించి పంపించారు. పార్సల్ డెలివరీ కూడా బాగానే వచ్చింది. అంటే ప్యాకింగ్ అదంతా చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్యాకింగ్. ఇంకా నేను ఓపెన్ చేయలేదు, మీ ముందు ఓపెన్ చేస్తున్నాను. చూద్దాం ఎలా వచ్చిందో. సో మన 2026 లో హార్సెస్ పైన వచ్చింది, సారీ సూర్య దేవుని పైన వచ్చిందంట. మనం సూర్యుని ఆరాధిస్తే చాలా మంచిదంట. సో 7 హార్సెస్ చాలా మంది ఇంట్లో ఆల్రెడీ ఉండే ఉంటుంది, కానీ సో ఇప్పటి వరకు మా ఇంట్లో లేదు కాబట్టి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సో చూద్దాం ఎలా వచ్చిందో ఫ్రేమ్. ఓకే, ఫ్రేమ్ చిన్నదిగా వచ్చింది, బట్ డెఫినెట్లీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేను ఇప్పుడే మేము ముందు ఓపెన్ చేస్తున్నాను. లెట్ మీ చెక్. ఇందులో వాళ్ళు అథెంటిసిటీ కార్డ్ ఇచ్చారా లేదా ఏంటి అనేది నాకు ఇంకా ఏమీ కూడా ఐడియా లేదు. అథెంటిసిటీ కార్డు ఇచ్చినట్టున్నారు మేబీ. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్రేమ్. సో ఇది వచ్చేసి 7 హార్సెస్ బ్యూటిఫుల్ ఫ్రేమ్ రిసీవ్ చేసుకున్న ఆస్ట్రోటాక్ నుండి. చూడొచ్చు. అండ్ క్వాలిటీ గురించి అంటే 900 ఏదో కాస్ట్ పడింది నాకు. సో ఇట్లా ఉంది. ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ వెళ్తున్నాయి, ఇది ఉంచుకుంటే ఇంట్లో బాగుంటుంది అది ఇది అని. బట్ నేను కూడా ఆస్ట్రాలజీలో చాలా బిలీవ్ చేస్తాను కాబట్టి ఎలాగో ఒకటి తీసుకోవాలి కదా అని నేను వాళ్ళ దగ్గర నుండి తీసేసుకున్నాను. వాళ్ళు ఛార్జ్ చేసి పంపుతున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఛార్జింగ్ అంటే ఎవరైతే రేకి హీలర్స్ ఉంటారో, స్పిరిచువల్ హీలర్స్ ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది. నాకు కొంచెం ఇందులో టచ్ ఉంది కాబట్టి నాకు తెలుసు. సో చూద్దాం. మీకు కూడా ఇష్టమైతే కనుక, ఎలాగో మనకు సూర్యదేవుని మనం ఆరాధించాలి కాబట్టి 2026 లో ఇది కాకుండా ఏదైనా ఒక చిత్రపటాన్నైనా 7 హార్సెస్ ఉంచుకోవడంతో మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక మీరు తీసుకోవచ్చు. ఓకే, హార్సెస్ మాత్రం మేబీ అక్రిలిక్లో ఉండొచ్చు. అండ్ డీటెయిలింగ్ కూడా చాలా డీటెయిల్స్గా ఉన్నాయి హార్సెస్. అండ్ ఏ డైరెక్షన్లో ఉంచుకోవాలి అనేది ఒకసారి చెక్ చేసుకుంటాను నేను. బట్ మన ఇంటి లోపల ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉంచుకోవాలి అని నేను నమ్ముతాను కాబట్టి సో దీన్ని ఇన్వర్డ్ డైరెక్షన్లో, కొంతమంది ఆఫీస్లో కూడా దీన్ని ఉంచుకుంటారు. ఆఫీస్లో లేకపోతే మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో వర్క్ ప్లేస్లో కూడా ఉంచుకోవచ్చు. ఓకే.